and welcome to Swati Swadesi. ఇవాళ నా కిచెన్ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంది ఎందుకంటే లైఫ్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకునే వాళ్ళు కిచెన్ని కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారు. సో లైఫ్ని ఆర్గనైజ్డ్గా నేను పెట్టుకోవట్లేదు, కొంచెం హెల్త్ని ఎస్పెషలీ బాడీని పెట్టుకోవాలి. సూన్ ఐ విల్ డూ దట్. కానీ ఇవాళ నా కిచెన్లోకి ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్, బేసిక్గా దీపుకి తను ట్రైన్ చేస్తున్నారు. అలాగే దీపు ఇంటికి రాగానే నాకు టైం టు టైం అడుగుతుంటాడు అనమాట. 4 o'clock అవగానే పీనట్స్ ఇవ్వాలి, ఇదిగో నీ టైం టేబుల్ తనదే బేసిక్గా. సో పీనట్స్, వాటర్ మిలన్ జ్యూస్, మధ్యాహ్నం ఓన్లీ బ్రౌన్ రైస్, ఇట్లా ఏదో హీస్ ఫాలోయింగ్ ఓ డైట్. ఓకే, ఇవాళ తన ట్రైనర్ నాకు ఒక మంచి రష్యన్ సాలడ్ చేసి చూపిస్తున్నారు, విచ్ నేను రోజు ఇంక దీపు కోసం చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను నేర్చుకోబోతున్నాను రష్యన్ సాలడ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. మరి దానికోసం లెట్ మీ వెల్కమ్ కిరణ్ గారు. హాయ్ కిరణ్ గారు. అయ్యో బాబోయ్, ఎందుకు మీరు ఎంత ఫార్మల్గా నమస్తే అంటున్నారు? ఫస్ట్ టైం వస్తున్నారా మీరు కెమెరా ముందుకి? ఓకే, సూపర్. అయితే కిరణ్ గారు నేను వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, మీరు రష్యన్ సాలడ్ చేసి చూపిస్తున్నారని. అయితే బేసిక్గా సాలడ్స్ ఏదైనా డ్రెస్సింగ్లోనే దాని మ్యాజిక్ ఉంటుంది అంటారు కదా. మీరు వాట్ యూ సే అబౌట్ రష్యన్ సాలడ్? అసలు రష్యన్ సాలడ్లో వాట్ ఈస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? యాక్చువల్లీ సాలడ్స్లో మనం చేస్తున్న రష్యన్ సాలడ్లో ఏంటంటే ఇట్స్ టోటల్లీ ఇన్ ప్రోటీన్, ఫైబర్, ఐరన్. మనం తీసుకునే డైట్లో ప్యూర్ ఫుడ్ బాడీకి ఇస్తే, కార్బ్స్ లాంటి ఎనర్జీ కాకుండా ప్యూర్ వెజిటేబుల్ ఫుడ్ ఇస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ప్రోటీన్ మనకి బాడీకి దొరుకుతుంది. సో వర్కౌట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ప్రోటీన్ తీసుకుని ఇలాంటి సాలడ్స్ తింటే డైజెషన్ బాగుంటుంది, మనకి కావాల్సినంత ప్రోటీన్ ఒక మీల్లో దొరుకుతుంది. సో ఆటోమేటిక్గా బాడీ మనకి కావాల్సిన షేప్లో ఉంటుంది వస్తుంది. మరి మీరు నాకు ప్రామిస్ చేస్తారా? మరి దీపునంటే జిమ్కి రప్పించి ఏదో ఒకటి చేస్తున్నారు. నేను అంత రెగ్యులర్గా, మీరు ఇప్పుడు చూసారు కదా నేను బిఫోర్ షూట్ ఏం జరిగిందో మా ఇంట్లో పరిస్థితి. నాకు 2 పిల్లలతోటి జిమ్ అంత అవ్వకపోవచ్చు. మరి నాకు ప్రామిస్ చేయండి, నేను జిమ్కి వచ్చి నాకు నిజంగా జాయిన్ అవ్వాలని ఉంది. సో జిమ్కి వచ్చి నన్ను కూడా ఫస్ట్ ఎపిసోడ్కి లాస్ట్ ఎపిసోడ్కి డిఫరెన్సెస్ చూపిస్తానని మీరు నాకు ప్రామిస్ చేయాలి. మీరు నాకు టైం ఇస్తే 100% చూపిస్తాను. ఆల్రెడీ నేను ఫీమేల్స్ని చాలా మందిని ట్రైన్ చేశాను, తమన్నా గారిని ట్రైన్ చేశాను. కెమెరా సాక్షిగా ప్రామిసెస్ చెప్పండి. తప్పకుండా మీరు నాకు టైం ఇస్తే నేను 100% చేస్తాను. తప్పకుండా. అయితే సో ఇవాళ నా కోసం రష్యన్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా? నన్ను చేయమంటే మీరు చేయండి, నేను గైడ్ చేస్తాను. ఎందుకంటే రేపు నుంచి మీరే చేయాలి కదా. ట్రైనర్ అంటే ట్రైనర్లా బిహేవ్ చేశారు. సో ఇప్పుడు నేను మీకు ఒక సాలడ్ బౌల్, అంటే బేసిక్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. దీనికంటే ముందు మనం బాయిల్ చేయాలన్నారు కదా వెజిటబుల్స్. దీంట్లో కొన్ని వెజిటబుల్స్ బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవి వచ్చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఓకే, వన్ ఇస్ బ్రాకలీ. సో ఒక బౌల్ ఫుల్ ఆఫ్ బ్రాకలీ. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని పోర్షన్స్ చేస్తున్నాం? దీంట్లో ఒక 3 పోర్షన్స్ వస్తాయి. 3 పోర్షన్స్. ఓకే, సో సర్వ్ చేస్తాం కాబట్టి రేపు నుంచి దాంట్లో దీపుకి దీంట్లో హాఫ్. సో 1.5 పోర్షన్ తినాలా దీపు? 1 పోర్షన్ చాలు. ఎక్స్ట్రా ఉన్న no problem. If he is feeling hungry, he can eat because veggies are good food kabatti ivochu. Okay, so 1 bowl of broccoli full protein kadandi. Full protein. Beans fiber iron. So mushrooms, wow, మీకు తెలుసు నాకు చాలా ఇష్టం మష్రూమ్స్ అంటే. అలాగే బేబీ కార్న్. సో దీన్ని బేసిక్గా నాకు తెలిసి నాకు బేబీ కార్న్ క్రంచ్ కోసం వేయాలనిపిస్తుంది, బికాజ్ అది బాయిల్ అయ్యాక కూడా ఇవన్నీ సాఫ్ట్ అయిపోతాయి. కానీ ఇది బీన్స్ కొంచెం క్రంచ్. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, బేబీ కార్న్ కూడా వేసుకోవచ్చు. మనకి దగ్గరలో అన్ని అవైలబుల్ ఉంది కదా. ఓకే, ఈ 4 బాయిల్ చేసుకోవాలి. ఓకే, నేను ఈ పక్కన బాయిల్కి పెడుతున్నాను. ఇవి ఎంతసేపు బాయిల్ అవ్వాలి సుమారు? చెక్ చేసుకుందాం అయ్యేదాకా మనం. ఓకే, సుమారు ఒక 5 minutes పడుతుందంటే 10 minutes పడుతుంది. ఓకే, సో కొద్దిగా చూడండి సార్. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాను బాయిల్ అవ్వాలి. ఓకే, తర్వాత తీసేస్తాం వాటర్లో. ఓకే, మరి వాటి వాల్యూస్ అని దిగిపోవంటారా? అది బాయిల్ అయిన తర్వాత దాని వాల్యూ స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో సాల్ట్ వేస్తామా? జీరో, నో సాల్ట్. సోడియం తగలొద్దు ఫస్ట్.
మనం ఎగ్స్లో కూడా బాయిల్ చేసేటప్పుడు సోడియం వేస్తాం కదా, సో సాయిల్ తక్కువ వేసుకుంటే మంచిది, డైట్కి అది అంత యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నేను యాక్చువల్లీ ఆ మిషన్లో బాయిల్ చేస్తాను బేసిక్గా 7 minutesలో. అది బెస్ట్, స్టీమ్ చేస్తాను 7 minutesలో. బేసిక్గా నేను ఎగ్స్ చాలా పోస్ట్ మై సెకండ్ డెలివరీ నేను ఎగ్స్ తినడం స్టార్ట్ చేశాను. అంతకు ముందు వరకు నేను ఎగ్స్ తినేదాన్ని కాదు, బికాజ్ నాకు C-section జరిగి కొంచెం హెల్త్ పరంగా కొంచెం లో అయిపోయాను. సో దట్స్ వెన్ డాక్టర్ చాలా ఈసారి నోరు మూసుకొని ఎగ్స్ తినండి. ఇట్స్ నాట్ దట్ వెజిటేరియన్ ఫుడ్లో దొరకదు అని కాదు, దాంట్లో డైరెక్ట్గా క్విక్గా ఈజీగా దొరికేది కాబట్టి నాకు 2 పిల్లలతో ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది. ఇట్లా ఎప్పుడైనా సాలెడ్లోకో ఆర్ ఏదైనా చిన్న వాటిల్లోకో ఐఎమ్ యూజింగ్ ఇట్. సో ఇప్పుడు ఇది బాయిల్కి పెట్టాం కదా, ఈ దీంతో పాటు మనకి ఇంకొన్ని వెజిటబుల్స్ అవసరం కదా, అవి బయటకు తీసుకుందామా సార్? తీసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, సో సార్ ఇందాకే ఆల్రెడీ కొన్ని చాప్ చేసి తెచ్చారు కిరణ్ గారు. సో సాలరీ మనకి దీనికోసం కావాలి, డ్రెస్సింగ్ కోసం. లాస్ట్కి సెలరీ ఇది, అలాగే ఐస్బర్గ్ లెటర్స్ ఇవి, అండ్ రెడ్ క్యాబేజ్ అండ్ ఆల్ కలర్ బెల్ పెప్పర్స్. క్యాబేజ్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, హై ఇన్ ఫైబర్ అన్నమాట, అదొక్క వెజిటబుల్. ఓకే, నీకు ఒకటి తెలుసా, నేను క్యాబేజ్ చాలా మంది తినరో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం. ఉత్తగా తినొచ్చండి, కాకపోతే యాక్చువల్లీ ఎవరికైతే లేడీస్ చాలా మంది థైరాయిడ్తో ఫీల్ అవుతుంటారు కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. థైరాయిడ్ లెవెల్స్ కొంచెం పెరిగిపోతాయి దానివల్ల. అదొకటి, పుల్లటి పెరుగు ఒకటి, వాటికి దూరంగా ఉంటే థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా నాకు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఇది పర్సనల్గా తెచ్చుకున్న కొవ్వండి. థైరాయిడ్తో వచ్చినది అయితే అసలు కానే కాదు. సో ఈ క్యాబేజ్ నాకు చాలా ఇష్టం. అయ్యో మీరు ఏదో పోర్షన్ కౌంట్ పెట్టుకున్నట్టున్నారు, నేనేమో ఉత్త క్యాబేజ్ తింటాను. ఓకే, సో ఇది ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత కలుద్దాం, అంతేనా? 2 కలిపి మిక్స్ చేద్దాం, 5 minutesలో కలుద్దాం. సో కిరణ్ గారు చెప్పండి, అన్నీ ఆల్మోస్ట్ బాయిల్ అయినాయి కదా? అయిపోయింది. ఎస్, దీంట్లో అన్నిటికంటే టఫెస్ట్ ఇస్ బీన్స్ ఏమో. బీన్స్ ఎక్కువ బాయిల్ అవ్వాలి. ఓకే, ఐ థింక్ ఇది బాగానే బాయిల్ అయిపోయింది. అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, డైరెక్ట్గా బాయిల్లోకి వేసేసుకుందాం. అయితే ఈ నీళ్లు మంచివేనా? తాగొచ్చు కూడా కదా, సూప్ చేసుకోవచ్చు కదా, వెజిటబుల్ బ్రాత్ లాగా. సో సూప్లో వేసుకోవచ్చు. ఓకే, ఇందులో మష్రూమ్, బ్రాకలీ, బేబీకార్న్ అండ్ బీన్స్ 4 వెజిటబుల్స్ వేసాము. వెరీ వెరీ యమ్మీ వెజిటబుల్స్, నాకు చాలా ఇష్టమైనవి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట ఈ సాలెడ్ తినడానికి. నేను ఒకసారి పైనాపిల్తో క్రీమ్ వేసి, ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక సాలెడ్ చేసుకున్నాను సార్. పైనాపిల్, కార్న్ ఇంకా అవన్నీ చాలా యమ్మీ ఉండింది. ఫ్రెష్ క్రీమ్ తినొచ్చు అంటారా? ఫుల్ ఎక్కువ ఫ్యాట్ అంటారా? అది ఆ ఫ్యాట్ పడచ్చా, పడకూడదా? పడకపోతే మంచిది. అవునా? ఎందుకంటే ఆల్రెడీ మీకు పైనాపిల్ ఉండేది యాసిడ్స్ ఫార్మేషన్ ఉంటుంది దాంట్లో, అది మీకు బర్నింగ్కి యూజ్ అవుతుంది. మళ్ళీ దాంట్లో క్రీమ్స్ అన్ని కలుపుకోవడం కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది, కానీ రా తినేయండి బెస్ట్ అది. ఓకే, కానీ ఎప్పుడైనా సరదా కోసం అలా ఒక సాలడ్ తినాలనుకుంటే తప్పకుండా తినచ్చు కదా. రెగ్యులర్లో అయితే ఇది నేను పక్కకు పెడుతున్నాను, మీరు జాగ్రత్త ముట్టుకోకండి దాన్ని. ఓకే, సో సార్ ఇప్పుడు ఇందులో మిగిలిన వెజ్జీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, అంతేనా? సో ఇవి మాత్రం స్ప్రెడ్ చేస్తాం, ఫస్ట్ ప్లేట్లో స్ప్రెడ్ చేసి తర్వాత వేస్తాం, అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ రెడ్ క్యాబేజ్ వేసేనా? ఓకే, రెడ్ క్యాబేజ్ అండ్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్ కూడా ఫ్యాట్ కట్టింగ్ ఏజెంట్స్ ఏమో కదా? వాట్ డూ యు సే? ఫ్యాట్ కట్టింగ్ కాదు, దీంట్లో కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్, ఓకే. ఎందుకంటే చాలామంది ఏదైనా వెజిటబుల్ ఆమ్లెట్స్ వేసుకొని అంటే డైట్లో చెప్తారు కదా, అందులో బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోండి, మష్రూమ్స్ యాడ్ చేసుకోండి, స్పినచ్ యాడ్ చేసుకోండి అని చెప్తా ఉంటారు. ఫైబర్ ఫుడ్ కంటెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఫ్యాట్ కట్టర్స్ కాదు. సో ఇప్పుడు ఇందులో బెల్ పెప్పర్స్, రెడ్ క్యాబేజ్, ఆల్ 3 బెల్ పెప్పర్స్ వేసాం, రెడ్ క్యాబేజ్ వేసాం. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేస్తామా అండి? ఎగ్స్ కట్ చేసుకోండి. మీకు ఎగ్స్ ఏంటి, ఎల్లోస్ వేయచ్చా? ఎల్లోస్ ఓన్లీ వైట్. ఎల్లోస్ ఓన్లీ వైట్. సో నా దగ్గర ఎగ్ కట్టర్ ఉంది సార్,
కొంచెం సోకుగా కొనుక్కున్నాను అనమాట. దాంట్లో కట్ చేయండి. ఎట్లనన్నా అంటే ఇది మీరు అనుకున్న నాకన్నా ఇదే బాగుంది కదా. ఇదంతా సోకు, చేత్తో కూడా కట్ చేసుకోవచ్చులేండి. ఊరికే ఒక సోక్ ఎలిమెంట్ కొనుక్కున్నాను కదా అని దాన్ని వాడా అంతే. ఓకే, సో బేసిక్గా ఎగ్స్ కదా కొంచెం స్మెల్ వస్తాయి. సో నేను ఎగ్స్ ఫస్ట్ బౌల్లో వేసేసాక చేతులు కడుక్కుంటాను. సో సార్ అంతేనా? సో డైరెక్ట్గా ఎగ్స్ కూడా వేసేస్తున్నాం, వైట్స్ అనమాట. యాజ్ ఐ సెడ్ నేను ఈ మధ్యనే ఎగ్స్ వైట్స్ తింటాను. బేసిక్గా ఎగ్ వైట్స్ తినడం స్టార్ట్ చేశాను బికాజ్ యాజ్ డాక్టర్ సజెస్టెడ్. సో దీంట్లో సాలడ్లో ఇప్పుడు ఎగ్ వైట్స్ వేసేసుకుని కొన్ని వెజ్జీస్ వేసుకున్నాము. నేను హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చి మిగిలిన ప్రాసెస్ చెప్తాను. ఒక మిక్సింగ్ స్టిక్స్ 2 తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇంకా మంచిగా ఇట్లా 2 చేతుల్లాగా ఉన్నవి దొరుకుతాయి సార్. నేను వెతుకుతున్నాను బాగా వాటి కోసం. ఒకవేళ దొరకకపోతే ఈ చాపింగ్ బోర్డ్ తయారు చేసుకున్నట్టే ఆ పని కూడా చేస్తా. సో దీంట్లో నెక్స్ట్ ఆలివ్స్ వేద్దామా? ఆలివ్స్ లాస్ట్కి వేస్తాం. ఓకే, ఫస్ట్ మైనీస్ వేద్దాం. మైనీస్ వేసుకోవచ్చా మరి? యాక్చువల్లీ టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు, దాంట్లో గార్లిక్ కూడా మిక్స్ ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మన డైట్ ఫుడ్లో ఎప్పుడన్నా 0 ఫ్యాట్తో ఎప్పుడు తినకూడదు. ఓకే, మినిమం ఫ్యాట్ యాడ్ అయితే చాలా మంచిది అన్నమాట. సో దీంట్లో వీ హ్యావ్ 41 లెస్ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది. అంటే 100% ఫ్యాట్ కాకుండా 41% తక్కువ ఉంది. అంటే విచ్ ఇస్ 59% అనుకోండి ఫ్యాట్ ఉంటుంది దీంట్లో. యాజ్ హీ సెడ్ ఫ్యాట్ తినాలి. ప్రోటీన్లో జస్ట్ 1 స్పూన్ గుడ్ ఫ్యాట్ తినడం తప్పలేదు, తినొచ్చు టేస్ట్ కోసం అంతే. చాలా. సో 1 స్పూన్ మయో వేస్తున్నాను. ఇది గార్లిక్ ఫ్లేవర్ ఉన్న మయో, వెజ్ పైగా. ఓకే, సో ఫస్ట్ మయో వేసేసి ఒక రౌండ్ తిప్పేయాలంటారు. ఓకే సార్, ఇది ఓన్లీ వెజిటేరియన్స్ కోసం కూడా ఒక ప్రాసెస్ చెప్పొచ్చు కదా? ఎగ్ లేకుండా తింటే వెజిటేరియన్స్ అఫ్ కోర్స్, కానీ మరి వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎలా? ఏం వేసుకోవచ్చు? పన్నీర్, బ్రోకలీ ప్రోటీనే మీకు. పన్నీర్ వేసుకోవచ్చు, సోయా వేసుకోవచ్చు. ఇంకొకటి మీకు బీన్స్ దొరుకుతాయి, మన రాజ్మా బీన్స్, అవి బాయిల్ చేసుకుని అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అవన్నీ వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఫుడ్. ఓకే ఓకే, గ్రేట్. సో ఇప్పుడు ఇది వేసి కలిపాను సార్, మంచిగానే పట్టుకుంది అన్నిటికీ. దీని తర్వాత కొంచెం హనీ అమెరికన్ మస్టర్డ్. ఎస్. ఓకే, జస్ట్ ఒక్కసారి ఇది ఎంత వేయాలి? ఓపెన్ చేశారా? ఓకే, అందుకే. ఓకే, 1 ఒకసారి నేను చెప్తాను, మీరు వేస్తుండండి. ఎనఫ్, చాలు. ఓకే, సో నాకు తెలిసి ఇది ఒక 1 స్పూన్ వచ్చింది. ఇది కూడా ఓకే. ఇది వచ్చేసి పెరి పెరి, కొంచెం కారం కోసం, స్పైస్. అసలు మా ఆయనకి స్పైస్ అంటే చాలా ఇష్టం. ఇది 0.3 grams ఫ్యాట్, లెస్ దెన్ 0.3% ఫ్యాట్ ఉంటుంది పర్ సర్వింగ్. ఇట్స్ నాట్ మొత్తం బాటిల్లో అని కాదు, ఒక సర్వింగ్లో 0.3% లెస్ ఫ్యాట్ ఉంటుంది. చాలు. ఓకే, అరౌండ్ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది మాత్రం మీ స్పైస్ లెవెల్ కోసమే కాబట్టి మీకు కావాల్సినంత వేసుకోండి. మీకు ఒకటి తెలుసా, మీకు తెలియకుండా ఈ 3 సాసులు నేను ఎప్పుడైనా సబ్వే బర్గర్స్ ఎప్పుడైనా తిన్నప్పుడు, ఆ బ్రాండ్ చెప్పచ్చో లేదా నాకు తెలీదు, ఒకటి చెప్పకూడదు అంటే తీసేయండి ఎడిటర్ గారు, ఒకటి చెప్పచ్చు అనుకుంటే వెయ్యండి. సో సబ్వేలో నేను బర్గర్స్ తింటాను కదా, అందులో నేను యాడ్ చేసుకునే ఈ 3 సాసెస్. నేను హనీ మస్టర్డ్, స్వీట్ ఆనియన్ అండ్ మింట్, దీని పేరేంటి, చిపోట్లేనా, రెడ్ కలర్ మియో ఉంటుంది, అదేంటది, సౌత్ వెస్ట్ ఈ 3 వేసుకొని తింటాను యూజువల్గా. ఇప్పుడు వీటిలలో కొంత సాల్ట్ ఉంటుందేమో కదా? సాల్ట్ ఉంటుంది కొంచెం. సో మనం మళ్ళీ ప్రత్యేకించి సాల్ట్ ఏం వేయట్లేదు. ఓకే, సో మిక్స్. అయితే మీరు నాకు ఈ బ్రేక్లో నాకు ఇందాక ఒక విషయం చెప్పారు, ఇది పెద్ద సెలబ్రిటీస్ తిన్నారని. అవునండి, ఎక్కువ సెలబ్రిటీస్ తింటుంటారు. నేను సల్మాన్ గారు తినడం నేను అక్కడే నేర్చుకున్నాను. సల్మాన్ ఖాన్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు? లేదు, ప్రకాష్ రాజ్ గారి దగ్గర చేసినప్పుడు దబాంగ్ 2 షూటింగ్లో కలిసాము. ఒక 3 months ఒకే లొకేషన్లో ఉండి షూట్ చేయడం జరిగింది. సో మీరు ప్రకాష్ రాజ్ గారికి వర్క్ చేసేవారు? ఓకే, అప్పుడు మీకు సల్మాన్ ఖాన్ గారు ఇది తింటారని తెలిసింది. అది ఎలా చేస్తారో నేర్చుకుని నేను సార్ కూడా చేశాను చాలా సార్. అయితే దబాంగ్ సాలెడ్ అనొచ్చు మనం, ఆయన పేరు పెట్టుకుందాం మనం, సల్మాన్ ఖాన్ దబాంగ్ సాలెడ్, కాకపోతే రష్యన్ సాలెడ్ అనమాట. ఓకే, అంతేనా సార్? సో ఆలివ్స్ సాలెడ్ బౌల్లో వేసుకున్నాక పైన చేసుకుందాం. ఒకసారి అది సెలరీ కట్ చేసుకుందాం. వేసేద్దామా ఇప్పుడే? కట్ చేద్దాం, చాపింగ్ చేసి చూపిస్తారా?
ఓకే సో ఇప్పుడు సెలరీ సార్ నేను కట్ చేయనా మీకు కట్ చేస్తారా చేయనా చాలా చిన్నది. ఓకే షూర్ ఫస్ట్ ఈ కాడలు కొంచెం తీసేస్తున్నాను మొత్తం తీను నాకు ఇష్టం యాక్చువల్లీ కాడల్లో కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది అనిపిస్తుంది నాకు మన కొత్తిమీర కాదు మనకి ఇండియన్ కొత్తిమీర ఎలాగో సెలరీ టేస్ట్ కోసం లాస్ట్లో యా సెలరీ వాళ్ళు వేసుకునే వెజిటబుల్ బేసిక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఇది నేను వాష్ చేసుకుంటాను నన్ను వెంటనే తిప్పేసుకోకండి ఏమిటి ఇది అట్లాగే పెట్టినాను ఓకే సో అన్ని వెజిటబుల్స్కి సాసెస్ మంచిగా అంటుకున్నాయి ఇప్పుడు సాలడ్ బౌల్ తీసుకొని డైరెక్ట్గా సాలడ్ బౌల్లోకి 1 పోర్షన్ మాత్రమే సర్వ్ చేస్తున్నాం ఫస్ట్ ఐస్ బర్గ్ పెట్టుకోండి ఒక ఆకు ఓకే నీట్గా డ్రెస్సింగ్ ఉంటుంది లాస్ట్లో జ్యూస్తో పాటు తింటే బాగుంటుంది ఇట్లా వేసాను అదే మొత్తం ఆకు లాగా అలా పెట్టేసి ఇస్తరాకులు అన్నం వడ్డించిన యా నాకు ఇష్టం చాలా ఇప్పుడు దీనిపైన ఆలివ్స్ దీన్ని కూడా కౌంట్ మెయింటైన్ చేస్తే బెటర్ అంటారా బెస్ట్ అన్ని లిమిట్ ఉంటుంది అయితే ఇవి కూడా ఒక 5 to 6 అట సో దట్ నాకు కూడా ఎవ్రీ మంత్ ఎన్ని బాటిల్స్ పడతాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది మధ్యలో ఆలివ్స్ అయిపోయి అనుకోకుండా తెచ్చుకుని అన్ని రెడీ సాలరీ వేసుకోవడమే సో దీపు ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు వస్తున్నాడు ఏమైంది ఎందుకు కుట్టుతున్నావు చెప్ప వాళ్ళకి నీకు ఒకటి తెలుసా ఆయన 3 పోర్షన్స్ అనేవి చెప్పి తయారు చేశారు దీపు ఓకే 1 పోర్షన్ దీంట్లో పెట్టా ఈ 2 పోర్షన్స్ ఎవరు తింటారు నేనే తింటాను యాక్చువల్లీ చూడడానికి చాలా బాగుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇంకొక పోర్షన్ సరే సార్కి ఒక పోర్షన్ ఇచ్చేద్దాము సో పైనుంచి మీకు కూడా కొద్దిగా వైఫ్కే సపోర్ట్ చేయాలండి అంటే మీరు సార్ మీకోసం దీపు నీకోసం మాకు యాక్చువల్లీ మాకు ఎపిసోడ్కి వచ్చినందుకు నీకు సాలడ్ బేసిక్గా తిని చెప్పేలా ఉందో నేనే నేర్చుకుని మరీ చేసా ఇవాళ నీకు తెలియదు కదా నేనేం చేస్తాను యాక్చువల్లీ నీ దాంట్లో లెట్టెస్ ఉన్నాయి నా దాంట్లో లేవు అక్కర్లేదులే తిను ముగ్గుడు కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పు యమ్మీందా అవునా ఆల్ థ్యాంక్స్ టు కిరణ్ గారు ఒక మంచి సాలడ్ చెప్పారు కదా ఓకే దీపు నువ్వు ఇప్పుడు స్వాతిస్వదేశీకి వచ్చావు కదా రెగ్యులర్గా నేను పిలవదలుచుకోలేదులే నిన్ను ఎందుకు పిలవదలుచుకోలేదు అడుగు నీకు బేసిక్గా కెమెరా షైగా నీకు ఇష్టం ఉండదు కదా ఇప్పుడు కెమెరా ముందుకు రావడం మాట్లాడడం అందుకని పిలవదలుచుకోలేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ కమింగ్ ఐ విల్ కాల్ యూ ఎవ్రీ డే ఓకే చియర్స్ 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 వావ్ లాస్ట్లో వేసుకున్నారు మీ అందరికీ తెలుసు కదా ఏదైనా చేయగానే నేను ఫస్ట్ తినేస్తా నాకు ఒక్కటే డౌట్ ఉండే ఏం డౌట్ ఉండే బీన్స్ అంత టేస్టీ ఉంటుందా అని ఒకటే డౌట్ ఉండే కానీ చాలా బాగుందండి అయితే మన అందరికీ కొన్ని బోరింగ్ వెజిటబుల్స్ ఉంటాయి కదా అలా ఇందులోనూ కొన్ని బోరింగ్ వెజిటబుల్స్ ఉన్నాయి కానీ పక్కన వెజిటబుల్స్ వాటిని ఆ పక్క వెజిటబుల్ ఏదైనా తగులుతుందేమో ప్రతి బయటలో అని నేను వెయిట్ చేస్తున్నా సో ఆ తగిలినప్పుడు ఆ బోరింగ్ వెజిటబుల్స్ కూడా మంచిగా నైస్గా అవుతున్నాయి లైక్ మష్రూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది లైక్ మష్రూమ్ సాసెస్ ఎగ్ మష్రూమ్ మూడు నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది టేస్ట్ ఏం చెప్పాలి కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ మిస్ అయిపోయాడు కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ చెప్పవా కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ
సో అది ఇవాళ ఎపిసోడ్. చాలా చాలా టేస్టీ దబంగ్ స్టైల్లో ఒక రష్యన్ సాలడ్ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. మంచి మంచి చాలా ఎక్స్ట్రాడినరీ సాలడ్ చెప్పారు. చాలా వెరీ ఈజీ టు కుక్. ఇంట్లోనే కుక్ అంటే బేసిక్గా ఒకటే కుకింగ్, మిగిలినంత మిక్సింగ్ అనమాట. ఒకసారి సాసులు తెచ్చుకుని ఇంట్లో పడేసుకుంటే మొత్తం నెర అంతటికి సరిపడా సాసెస్ రెడీగా ఉంటాయి, సాలడ్స్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఇవాళ వాడినవన్నీ వెజిటేరియన్ అండ్ జీరో ఫ్యాట్ అనమాట. సో వీటిపైన మీకు మార్కెట్లో బోలెడ్ బ్రాండ్స్లో దొరుకుతున్నాయి డిఫరెంట్ ఫ్యాట్ కంటెంట్తో. 0% ఫ్యాట్ తోటి ఈ సాసెస్ తోటి ఈ సాలడ్ చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటే కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. లవ్ యూ ఆల్. బాయ్.